నమస్తే అందరికీ. శవాసనం బై రామ్దేవ్ బాబా గారిది. చూసేందుకు ఈ ఆసనము శవములా కనిపించడం వలన ఆర్యులు ఈ ఆసనానికి శవాసనము అని నామకరణము చేయడం జరిగింది. యోగాసనములన్నింటిలోకి ఈ ఆసనానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఆసనాలకు ముందు, ఒక ఆసనానికి మరొక ఆసనానికి మధ్యలో, ఆసనాలు అయిన తర్వాత కొద్ది క్షణాల పాటు అమృతాసనంలో అంటే శవాసనంలో ఉండడమే దీని ప్రత్యేకత. చూసేవారికి ఇది సులభమైన ఆసనంలా కనిపిస్తుంది. ఈ ఆసనం యొక్క విశిష్టత హఠయోగ ప్రదీపిక, హఠరత్నావళి, ఘేరండ సంహిత మొదలైన ఎన్నో గ్రంథాల్లో ప్రస్తావింపబడింది. ఇది సులభమైన ఆసనం అయినప్పటికీ ఈ ఆసనం ద్వారా ఎంతో లాభం ఉంది. అమృత ఫలితాలను అందిస్తుంది. అందుకే ఈ ఆసనాన్ని ఋషులు అమృతాసనం అని కూడా అమృతాసనం పిలిచేవారు. దీనికి మరో పేరు ఉందన్నమాట. ఇంకా ఈ ఆసనం వేసే ముందు నేలపై మెత్తని గుడ్డ పరుచుకొని వెల్లకిలా పడుకోవాలి. కాళ్ళు రెండు సమంగా, రెండు పాదాలు ఒకదానికి ఒకటి అడుగు దూరంలో ఉంచి మడమ చివరలు ఆన్చాలి నేలకు. చేతులు కూడా నిద్రపోయేటప్పుడు ఉంచే విధంగా నడుము క్రింద ప్రాంతానికి కొంచెం దూరంగా ఉంచాలి. అరచేతులను ఆకాశం వైపు చూస్తున్నట్లు ఉండాలి. తలను మాత్రం కుడికి కానీ వెడమకు కానీ వాల్చి కళ్ళు మూసుకొని నిశ్చలమైన మనసుతో భగవద్ధ్యానం మాత్రం చేస్తూ శ్వాసను నెమ్మదిగా పీల్చి వదులుతూ ఏ విధమైన కదలికలు లేకుండా శవములా ఉండడమే అమృతాసనం, ఆ శవాసనం. ఈ ఆసనం మనస్సును ప్రశాంతపరుస్తుంది కనుక యోగులు ఈ ఆసనాన్ని శాంత్యాసనముగా వ్యవహరిస్తారు. ఉపయోగాలు: శవాసనం వల్ల వెన్ను, నడుము, మెడనొప్పులు తగ్గుతాయి. మానసిక అశాంతులు, చికాకులు, నిద్రలేమి, అలసట దూరం అవుతాయి. బీపీ వంటి రోగాలు కంట్రోల్లో ఉంటాయి. శరీరంలో ప్రతి అవయవం ఒత్తిడి నుండి దూరం అవుతుంది. అండి, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మీ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్, ఎస్ వ్యాస యూనివర్సిటీ, బెంగళూరు. ఆల్ ది బెస్ట్.